మరోసారి బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరి గౌరీశంకర్. బీసీ రిజర్వేషన్లు ఆగిపోవడానికి కారణం కోర్టులు అనే సాకును బూచిగా చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ డిక్లరేషన్ను ముందుకు తీసుకుపోవడంలో విఫలమైందంటున్న జూలూరి గౌరీశంకర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు తాత్సారం చేసి మళ్లీ ఆర్డినెన్స్ పేరుతో కుట్రలు రేపుతుందని బీసీ సమాజం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ బీసీ కమిషన్ మెంబర్ జూలూరు గౌరీశంకర్ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటి సార్? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని విడుదల చేస్తున్నప్పుడే చాలా అనుమానాలున్నాయి. కాంగ్రెస్ పైన కూడా చాలా అనుమానాలున్నాయి. కాంగ్రెస్ గతానికి ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్లో ఉన్నటువంటి తేడాను కూడా స్పష్టంగా బీసీలు చూశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాలన్నింటినీ అమలు జరుపుతారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బీసీలు గెలిపించారు. బీసీలు ఎటు ఓటేస్తే అటు ప్రభుత్వాలు వస్తాయి. అది దేశంలోనైనా రాష్ట్రంలోనైనా జరిగే పని. ఈసారి బీసీలు కాస్తంత అటువైపు మొగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని చూసి ఓట్లేసినటువంటి బీసీలు 18 నెలలుగా మీరన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాలయాపన చేస్తూ వచ్చారు. 6 నెలల్లో చేసేస్తామన్నారు. ఇంకా చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆర్డినెన్స్ అంటే కూడా బీసీలు సంతోషపడుతున్నారు. కానీ బీసీలలో ఒక భయం ఉంది, ఒక ఆందోళన ఉంది. ఈ ఆర్డినెన్స్ అమలయ్యేదా కాదా అన్నటువంటి ఆందోళన కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఆచరణకు ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చి పెట్టినటువంటి దాఖలాలు లేవు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పిన స్థానిక రిజర్వేషన్ల దగ్గర నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్ల విషయంలో కానీ, అట్లాగే బీసీలకు కాంట్రాక్టులు ఇస్తాము 40% వరకు అన్నటువంటి విషయంలో కానీ, 42% రిజర్వేషన్ల విషయంలో కానీ ఇప్పటి వరకు బీసీలకు ఆశగా ఎదురు చూస్తున్నారు తప్ప దాని మీద కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి కూడా స్పష్టంగా లేదు. అందుకే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీద కోట్ల మంది బీసీలు ఆశలు పెట్టుకున్నారు. 2 కోట్ల మంది బీసీలు ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు వమ్ము చేస్తున్నట్లుగానే ఇప్పుడు స్పష్టంగా ఆచరణలో మనకు కనిపిస్తూ ఉంది. కోర్టు 3 నెలల్లో మీరు రిజర్వేషన్స్ యొక్క పట్టిక తయారు చేసేయండి, రిజర్వేషన్లని వర్గీకరించండి, ఎలక్షన్లు జరపండి అన్నటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పింది కాబట్టి మేము వెంటనే చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. అంటే తప్పంతా మాపైన కాదు అని కోర్టులపైకి నెట్టేసి తప్పించుకోవాలన్నటువంటి ఒక పెద్ద కుట్ర దీని వెనక దాగుందన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ రాజస్థాన్లో చేశారు, ఈ ఆర్డినెన్స్ కేరళలో చేశారు, ఈ ఆర్డినెన్స్ సంబంధించి పలు రాష్ట్రాల్లో అనేక తీర్మానాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది, ఛత్తీస్గఢ్ తీర్మానం చేసింది, బీహార్ చేసింది, ఏవి కూడా కాలేదు. కాబట్టి ఇది చాలా అనుమానాస్పదమైనటువంటి విషయం. కాంగ్రెస్ను బాగా అనుమానించడానికి కావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లోనే వాళ్ళ ఆచరణలోనే స్పష్టంగా తేలుతుంది. నిండు అసెంబ్లీలో అందరినీ కూర్చోబెట్టి చేయాల్సినటువంటి చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా చేస్తామంటే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ యొక్క అసలు పరిస్థితి. ఈ రిజర్వేషన్లపైన వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు జరపడానికి 18 నెలల కాలం పట్టింది వాళ్ళకి. భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు సగం జనాభాకు రిజర్వేషన్లకు ఇవ్వాలా వద్దా అన్నటువంటి మీమాంస ఇక్కడికి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇంకా అంటే దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీల యొక్క అసలు స్వభావం ఏంటంటే స్పష్టంగా మనకు కనిపించేది, ఈ దేశంలో జనతా పార్టీ మండల్ కమిషన్ అమలు చేసింది. జనతా పార్టీ మండల్ని నియమిస్తే, బీపీ మండల్ని నియమిస్తే జనతాదళ్ మళ్లీ 10 ఏళ్ల తర్వాత జనతాదళ్ బీసీ రిజర్వేషన్లు అమలు చేసినటువంటి చరిత్ర ఉంది. కాంగ్రెస్ కి బీజేపీకి ఆ చరిత్ర లేనే లేదు. కాగా మండల కమిషన్ అమలు సమయంలో ఎంత బీభత్సం చేశారో
దేశాన్ని ఎంత అల్లకల్లోలం చేశారో, దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి బీసీలకు రిజర్వేషన్లకు అడ్డుపడ్డటువంటి శక్తులు, ఈ దేశంలో ఉన్నటువంటి పెత్తందారి శక్తులు, ఆధిపత్య శక్తులు అడ్డుపడ్డాయి. పార్లమెంట్లో రికార్డెడ్గా చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి నాయకులు మాట్లాడిన మాటలు ఏంటంటే, అక్కడంతా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, రక్తపాతాలు జరుగుతున్నాయి, ఒళ్ళు కాల్చుకుంటున్నారు, గొడవలు జరుగుతున్న సందర్భంలో మీరు మండల్ కమిషన్ ఎట్లా అమలు చేస్తారన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అడిగింది. అయినా రాహుల్ గాంధీయే స్పష్టంగా చెప్పాడు, మేము తప్పు చేశాం, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాం అన్నారు. బీసీలు నమ్మారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటను నమ్మి తప్పు సరిదిద్దుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ అనుకొని కామారెడ్డి డిక్లరేషన్కి నమ్మి ఓట్లేశారు. కానీ ఆచరణలో చూస్తే మళ్లీ అది నిజమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. స్పష్టంగా ఇది పచ్చి అబద్దం. మరొక్కసారి అబద్దాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ మన ముందుకు తెచ్చిందన్నటువంటి విషయం మొత్తంగా ఉన్నటువంటి ఒక కేస్ షీట్ మొత్తం తీస్తే తెలిసిపోతుంది. కాబట్టి మొత్తం కూడా రాహుల్ చెప్పినట్లుగా ఎక్స్రే తీయాలి ఈ దేశాన్ని. దేశం యొక్క అవశేషాలు తెలుసుకోవాలంటే జనగణన జరపాల్సిందే అన్నటువంటి విషయాన్ని అన్నాడు. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీని ఎక్స్రే తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్పష్టంగా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మోసాన్ని మొత్తంగా కాంగ్రెస్ పార్టీని ఎక్స్రే తీసి బీసీలో అడిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆర్డినెన్స్ అన్నటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టేసి పక్కకు తప్పుకోవాలన్నటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని బీసీ వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు, బీసీ మేధావులు, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ యువత, కుల సంఘాలు, వృత్తి పనివారలు, చేతి పనివారలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు జరపాలి. 42% ఎన్నికల హామీలో ఇచ్చినట్టు బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాల్సింది. ఆర్డినెన్స్ల పేరుతో కాలయాపన చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బీసీ సమాజం బుద్ధి చెబుతుందని మాజీ బీసీ కమిషన్ మెంబర్ జూలూరి గౌరీశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.